కర్నూలు బస్సు ప్రమాదం ఒకరి తప్పు కాదు. ఈ ఘోర విషాదం వెనక అత్యంత నిర్లక్ష్యపూరితమైనటువంటి అంశాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇతరుల నిర్లక్ష్యం, కనీసం మానవత్వం లోపించడం కారణంగానే 19 మంది నిండు ప్రాణాలు సజీవ దహనమయ్యాదనే చేదు వార్త, ఆ నిజం తెలుసుకొని ఇప్పుడు అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో అంతకుముందే బైక్ ప్రమాదం జరిగి రోడ్డు పైన బైక్ పడి ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మొదట ఈ బస్సు బైకును ఢీకొట్టి ఆ తర్వాత ముందుకు తీసుకువెళ్ళింది అనుకున్నాం. కానీ బస్సు అక్కడికి చేరుకోకముందే ఆల్రెడీ రోడ్డు మీద ఆ బైక్ యాక్సిడెంట్ అయిపోయి పడిపోయింది. ఆ సమయంలో అదే మార్గంలో వచ్చినటువంటి వాహనదారులు బైక్ను గమనించినా కూడా దాన్ని పక్కకు తీయకుండా వెళ్ళిపోయారు. ఇది అత్యంత తప్పిదంలో మొదటిదిగా చెప్పుకోవచ్చు. కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొనడానికంటే ముందే ఆ బైక్ ఉన్నటువంటి ప్రాంతం నుంచి 3 బస్సులు వెళ్ళిపోయాయి. మిగతా కొన్ని వెహికల్స్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో ఏ ఒక్కరు కూడా ఆ బైక్ యాక్సిడెంట్ అయిపోయి ఒక వ్యక్తి అక్కడ డివైడర్కి ఢీకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కరు అక్కడ ఆగి కనీసం ఆ బైక్ని పక్కకు లాగేటువంటి ప్రయత్నం చేయలేదు. నెంబర్ 1 తప్పది. ఆ కారణంగానే వెనక నుంచి వచ్చినటువంటి బస్సు చూసుకోకుండా, డ్రైవర్ తప్పుంది ఖచ్చితంగా. డ్రైవర్ ఓవర్ స్పీడ్ బస్సు డ్రైవర్ది. ముందట ఆల్రెడీ ముందు పోయినటువంటి 3 బస్సులు ఆ బైకును ఢీకొనకుండా పక్క నుంచి పోయినప్పుడు ఈ బస్సు డ్రైవరు ఆ రకంగా దాన్ని ఎందుకు ఢీకొన్నాడంటే మనందరికీ తెలిసిందే, ఆయన నిర్లక్ష్యం పక్కా ఉంది. ఆ విషయం పక్కన పెడితే అలాంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి డ్రైవర్ నుంచి కూడా ఈ ప్రమాదం బారిన పడేటువంటి ఒక అవకాశం ఉండే. ముందు చూసినటువంటి వాహనదారులు ఆ బైక్ను కనుక పక్కకు తీసేసినట్లయితే, కానీ దాన్ని పక్క నుంచే పోనిచ్చారు వాహనాలు, కానీ ఎవరు పట్టించుకోలేదు అని సమాచారం తెలుస్తుంది. చివరికి కావేరీ బస్సు వేగంగా వస్తూ బైకును ఎక్కించడంతో మంటలు చెలరేగాయి. బస్సు కింద ఇరుక్కున్నటువంటి బైక్ ర్యాపిడ్కి గురై కొంత దూరం ముందుకు ఆ స్పీడ్లో వెళ్ళిపోవడంతో ఆల్రెడీ ఆ బస్ డ్రైవర్ చెప్తున్నాడు, వేగంగా ఉన్నాం కాబట్టి సడన్ బ్రేక్ వేస్తే బస్సు పల్టీ కొడుతుందనేటువంటి ఉద్దేశంతో ఆ బస్సు ఢీకొనగానే స్లోగా బ్రేక్ వేయడంతో అది కొంత దూరం ముందుకు తీసుకువెళ్ళడం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. అంటే ఈ క్రమంలోనే బండి రాక్కుంటూ వెళ్ళిన సందర్భంలో మంటలు రావడం జరిగింది. బైక్లో ఆల్రెడీ పెట్రోల్ లీక్ అవుతూ ఉండడం కూడా జరిగిందంటూ ఆ ఎర్రిస్వామి చెప్తున్నాడు. వెనక కూర్చున్న ఆయన ఆల్రెడీ పెట్రోల్ అంతా బయటపోయింది కాబట్టి ఆ ర్యాపిడ్ జరగడంతో మంటతోటి ఒక్కసారిగా అగ్ని అంటుకుంది బస్కి. 19 మంది మరణానికి కారణమైపోయింది. ఒక్కరు మానవత్వంతో ఆలోచించిన ఆ సందర్భంలో ఇంతటి ప్రమాదం జరగకపోయేదేమో. అటువైపు కావేరీ బస్సు రాకముందుకు ముందు వెళ్ళినటువంటి 3 బస్సులు కానీ మిగతా వాహనాలు కానీ ఏ ఒక్కరైనా ఆగి ఆ బైక్ను పక్కకు జరపడమో, జరపకపోయినా ఒక వెహికల్ అక్కడ ఆ వాహనం పక్కన ఆగి ఉన్నట్లయితే వెనక వచ్చేటువంటి వాహనాలకి అక్కడేదో జరిగిందనేటువంటి ఒక ఇండికేషన్ అయితే కనిపించేది. వాహనాలు దూరం నుంచి వచ్చేటి కొంత స్లో అన్న అవుతూ ఉండేటివి. కానీ ఎవరు ఆ ప్రయత్నం చేయలేదు. మనకెందుకులే అని చేతులు దులుపుకున్నారు. అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోయారు. బైక్ యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఒక వ్యక్తి డివైడర్ తగిలి ప్రాణాపాయ స్థితిలో, అంటే అప్పటికి మరణించినట్టు తెలియదు కాబట్టి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఇంకొక వ్యక్తి అక్కడే ఉన్నాడని చెప్పేసి చూసినా కూడా ఎవరు ఆగకుండా ముందుకు వెళ్ళినటువంటి పరిణామం. ఆ పరిణామం కారణంగానే ఆల్రెడీ శంకర్ అక్కడ చనిపోయినట్టుగా నిర్ధారించుకున్న సమయంలోనే అక్కడ ఎర్రిస్వామి అతన్ని దగ్గరికి వెళ్ళాడు. బైక్ రోడ్డు మీద ఉంది. అతన్ని చూస్తూ అసలు ఉన్నాడా పోయాడా ఏంటనేటువంటి భయంతో ఆ వ్యక్తి ఫ్రెండ్ దగ్గర ఉండి చూస్తున్న సందర్భంలోనే అతను కూడా కింద పడడంతో, దెబ్బలు తగలడంతో ఒకసారి చూసి ఆ శంకర్ని మరల వెనకొచ్చి బండి లాగేస్తే అయిపోతుండే. కానీ అంత టైం కూడా దొరకలేదు. అతను చెప్తున్నాడు, భయపడ్డట్టున్నాడు. శంకర్ వెంటనే స్పృహ తప్పి పడిపోవడము, పూర్తిగా అప్పటికప్పుడే స్పాట్ డెడ్ కాబట్టి చనిపోయానటువంటి విషయం అప్పుడే తెలిసింది కాబట్టి ఏం చేయాలో పాలుపోక ఆ బైకుడు కూడా వెంటనే తీయాలనేటువంటి, అంటే ఇలాంటి ప్రమాదం జరుగుతుంది అనేటువంటి విషయం కూడా ఆ క్షణంలో అది వెనక కూర్చున్నటువంటి వ్యక్తికి అర్థం అయ్యుండకపోవచ్చు. అయినప్పటికీ తీసే ప్రయత్నం చేసే ముందే యాక్సిడెంట్ అయిందంటూ కూడా ఆయన చెప్తున్నాడు. అంటే ఇదంతా కూడా నిమిషాల వ్యవధిలోనే జరిగినట్టుగా తెలుస్తుంది. యాక్సిడెంట్ అవ్వడం, బైక్ యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోవడం, ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే కొన్ని వెహికల్స్ 3 బస్సులు వెళ్ళిపోవడం,
ఆ తర్వాత ఇతను తేరుకొని బైక్ తీద్దామనుకున్న క్రమంలోనే కావేరీ ట్రావెల్స్ బస్సు వచ్చి ఢీకొనడం. సో ఇలాంటి చిన్న తప్పిదాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. 19 మంది ప్రాణాలు ఖరీదు. అందుకనే మనం ఇంతగా దీని గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే, రేపు భవిష్యత్తులో అయినా ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగినప్పుడు స్పాంటినియస్గా రియాక్ట్ అవ్వడం కోసం, అటువైపు వెళ్ళేటువంటి ప్రజలు దానిపైన రియాక్ట్ అవ్వడం కోసం, ఇప్పుడు జరిగినటువంటి సన్నివేశాలన్నీ కూడా లోతుగా తవ్వితే ఏం జరిగిందనేటువంటి వివరాలు తెలిస్తే మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు మనం జరగకూడదని కోరుకోవాలి. బట్ ప్రమాదం జరుగుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మన బాధ్యత ఎంత అనేది వరకు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరాన్ని, ఆ సందర్భంలో స్పాంటినియస్గా మనం స్పందించేటువంటి విధానాన్ని తెలియజేయడం కోసమే మనం అసలు ఇలా జరిగినటువంటి లోపాలేంటి, ఎవరి బాధ్యత ఎలా మర్చిపోయారు, ఏ చిన్న కారణం చేత ఇంత ప్రమాదానికి కారణమైపోయాయి. కారణాలు పెద్ద అయి ఉండొచ్చు, కానీ ఏ ఒక్క చిన్న ఎంట్రుక మందమైనటువంటి చిన్న సర్దుబాటు జరిగినా కూడా ఇంత ప్రమాదం జరగకపోయేది. అటు వెళ్ళినటువంటి 3 బస్సులలో కానీ వెహికల్స్లో కానీ ఒక్కరాగినా బైక్ తీసినా వెనక వచ్చినటువంటి ఆ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే, ఇక్కడ అందరి నిర్లక్ష్యమే కనిపిస్తుంది. ఖచ్చితంగా వెనక కూర్చున్నటువంటి బైక్ రైడర్, సెకండ్ రైడర్ వెంటనే బండి తీయకపోవడం తప్పు, అటు వెళ్ళినటువంటి వాహనదారులు ఒక్కరు స్పందించకపోవడం తప్పు. ఆల్రెడీ కావేరీ ట్రావెల్స్ బస్సు స్పీడ్గా వస్తూ డ్రైవర్ చూడకుండా దాన్ని గుద్దేసుకొని వెళ్ళిపోవడం తప్పు. వెంటనే ప్రయాణికులను, లోపడున్న వాళ్ళని కూడా అలర్ట్ చేసి వాళ్ళని లేపి దించకుండా బాధ్యత మరిచి తప్పించుకోవడం ఇంకా తప్పు. ఇలా పూర్తిగా అన్నీ క్లమ్జీ అయి ఉన్నాయి కాబట్టి ఇన్ని తప్పులు, అంతమంది ప్రాణాలు కోల్పోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కరైనా సరిగా రెస్పాండ్ అయితే ఈ 3 డిఫరెంట్ యాంగిల్స్లో ఇంత పెద్ద ప్రమాదం తప్పుండేటువంటి విషయం కాదు. అందుకే దీనికి సంబంధించిన విచారణలో ఒక్కొక్క అంశం బయటకు వస్తున్న కొద్దీ చాలా పరిణామాలు, అంటే ఇలా రియాక్ట్ అయితే బాగుండేదేమో, ఇక్కడ ఇలా చేస్తే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదేమో అనేటువంటి ఆలోచన, ఆ బాధ ఒక్కొక్కరు హృదయాలు ద్రవిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం కూడా మాట్లాడుతాం. ఇప్పుడు తాజాగా దీంట్లో విచారణలో భాగంగా మరొక అంశం వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ చేసినటువంటి పరిణామాలను కూడా ఆయన వివరించాడు. కాబట్టి బైక్ వెనక కూర్చున్నటువంటి వ్యక్తి కూడా పోలీసులకు చెప్పాడు. కాబట్టి వాహనదారులు ముందు వెళ్ళారనేటువంటి విషయం కూడా ఇప్పుడు తెలిసింది. కాబట్టి వారు రెస్పాండ్ అయితే ఈ ప్రమాదం జరిగి ఉండకపోయేదేమో అన్నటువంటి ప్రచారం కూడా ఇప్పుడు చర్చ కూడా వచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలియజేయడం అయితే జరుగుతుంది. ఏదేమైనా కూడా 19 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ భారీ యాక్సిడెంట్లో. దీనికి సంబంధించి కేసు కూడా కొనసాగుతుంది, దర్యాప్తు కొనసాగుతుంది. అందరి మృతదేహాన్ని కూడా గుర్తించి ఎవరి కుటుంబాలకు వాళ్ళకి అప్పగించే పరిణామం కూడా కొనసాగుతుంది. ఏదేమైనా కూడా ఈ తీవ్ర విషాదంలో మరణించినటువంటి కుటుంబ సభ్యులకైతే ప్రగాఢ సానుభూతిని మాత్రం తెలియజేస్తున్నాం.